90స్లో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు రాత్రి మిగిలిన అన్నం చద్దన్నంలో ఆవకాయ కొంచెం పెరుగు అరటిపండు, ఎస్, ఆవకాయన్నం పెరుగులో అరటిపండు వేసుకుని తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. మధ్యాహ్నం వరకు మాకు ఆకలి వేసేది కాదు. మళ్ళీ వచ్చి ఇంట్లో ఎంతో అదే మీరు సిరిధాన్యాలతో చేస్తే రాత్రి వరకు ఆకలి కాదు. ఎందుకంటే గ్లూకోజ్ని నిదానంగా మీ దేహంలోకి స్టెప్ బై స్టెప్ నియంత్రణతో నిగదిత ప్రమాణంలో అందజేసే వ్యవస్థని దేవుడు అందజేస్తాడు. ఉదయం తిని రాత్రి తింటే చాలు. కానీ ఇప్పుడేమైంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి తిను 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 అని డాక్టర్లే చెప్తున్నారు. అవును, చిన్న చిన్న మొత్తాల్లో ఎక్కువ సార్లు తీసుకోండి అని అంటున్నారు. అంత వైజ్ఞానికం అది. మీరేమంటారు సార్? అలా వద్దంటున్నారా, అవసరం లేదంటున్నారు? అరికల ఇడ్లీలు ఉదయం 5-6 తినండి, సాయంకాలం వరకు మీకు ఆకలి కాదు. నిదానంగా మీ రక్తంలోకి గ్లూకోజ్ వస్తుంది, శక్తి విడుదలవుతుంది, మీకు ఎప్పుడు అలసట ఉండదు, మేలుకున్నంతసేపు పక్కా. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాలైన మిలెట్స్ మనకు దొరుకుతున్నాయి సార్. మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, ఇవి ఆర్గానిక్ అంటారండి, అవి ఎంతవరకు ఆర్గానిక్? కంగారు ఏమి అక్కర్లేదమ్మా, మిలెట్స్ అన్నీ ఆర్గానికే ప్రస్తుతం. దాన్ని జెనెటిక్ మాడిఫికేషన్స్ అంతా జరగట్లేదు ఇంకా ఇప్పుడు మొదలు కావచ్చు, అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికి ఎవరు మిలెట్స్ని ఇంతవరకు సజ్జలు కొన్ని చోట్ల ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అది పశువుల ఆహారం కోసం అని తయారు చేస్తే రీసెర్చ్ జరిగిందే కానీ ఎక్కువగా ఏమీ పెద్ద రీసెర్చ్లు జరగలేదు అక్కడ. జెనెటిక్ మ్యాపింగ్ ప్రకారం ఈ కొర్రలు అండుకొర్రలు ఇవంతా చాలా కష్టం దాన్ని డిస్టర్బ్ చేయటం. అంటే న్యాచురల్గా ఉన్నది న్యాచురల్గా ఉన్నట్టే ఉంచుకునే గుణం ఉందన్నమాట. దానికి తోడు మీరు నీళ్లు కట్టాల్సిన అవసరం లేదు. సో ఎరువుల ప్రశ్నే రానే రాదు. కరెక్ట్. 4 వానలు వస్తే పండించే పంటలు ఇవి. 10 డిగ్రీలైనా పెరుగుతాయి, 45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నా కానీ పెరుగుతాయి. సో ఏ ఇబ్బందులు లేవు దీనికి. దే ఆర్ వెరీ గుడ్. ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము కొన్ని ప్రయోగాలు చేశాము. వరి బియ్యం పండించిన ప్రాంతంలో కూరలు అండుకూరలు పండించడం మొదలు పెడితే 2 సీజన్స్ 2 రౌండ్స్లో ఆ భూమిలో ఉన్న కెమికల్స్ కూడా మాయమైపోయాయి. ఎందుకంటే ఈ కంకి కట్టినప్పుడు పక్షులు వస్తాయి. మీరు వరి మడుల్లో పక్షులు రావు, ఇప్పుడు ఒక పక్షి కూడా రాదు. కానీ మీరు ఎందుకంటే ఆ రసాయనిక ఎరువుల వల్ల. ఈ సిరిధాన్యాలు పెంచినప్పుడు కంకుల మీద వేల పక్షులు వస్తాయి. పక్షులు వచ్చి కంకుల్ని తింటాయి. తింటూ పోతూ పిక్కల్ని మీకు ఆశీర్వాదంగా వదిలిపెట్టిపోతాయి. ఆ పిక్కల్లో అద్భుతమైన సూక్ష్మజీవులు ఉంటాయి. సో మీ భూమి సారవంతం అయ్యేదానికి దానికి తోడు నైట్రోజినస్ మెటీరియల్ అంటే పక్షుల పిక్కల్లో మీకు నైట్రోజన్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే అవి పురుగుల్ని అది ఇది అంతా తినేసి ఆ ప్రోటీన్స్ అంతా భూమికి అందజేస్తాయి. దానికి తోడు అసిడిక్ నేచర్ ఉంటుంది దాన్ని కొద్దిగా. సో అది భూమి మీద పడినప్పుడు అలా లోపలికి వెళ్ళిపోయి సూక్ష్మజీవుల్ని అందజేసి ఆ కెమికల్స్ ఏమేమి మనం వరి పండించేదానికి వేసిందా బంజర్ అయిన దాన్ని మళ్ళా సో పెద్ద ప్రమాణంలో అంటే బిగ్ స్కేల్ పాడు చేసిన బంజరు భూముల్ని మళ్ళా మీరు సారవంతం చేయాలంటే వైజ్ఞానికంగా ఉన్న దారి మిల్లెట్స్ పెంచడం. అంటే మిల్లెట్స్ మనకి ఎక్కడైనా పండుతాయంటారా? దానికి వాతావరణ పరిస్థితులతో సంబంధం అవసరం లేదు. జస్ట్ మీరు మొలకలు మొలిసేదానికి కావాల్సిన ఫస్ట్ 2 వానలు కావాలి. మీకు వానలు లేకున్నా మీరు విత్తనాలని నానబెట్టి మొలకలు వస్తున్న స్థితిలో చల్లినా కానీ వాతావరణంలో ఉన్న నీళ్ళని పీల్చుకొని పెరిగే శక్తి ఉన్నట్టు. సో జస్ట్ తేవాంశ అంటే హ్యూమిడిటీ అంటారు కదా, 50%, 60%, ఇంక్లూడింగ్ తెలంగాణ లాంటి డ్రై ఏరియాస్లో కూడా 30-40% హ్యూమిడిటీ ఉంటే చాలు. గరిక కూడా ఒక C4 గ్రాస్ అంటారు, మిల్లెట్స్ C4 గ్రాసెస్, అవి అద్భుతంగా పెరుగుతాయి. తర్వాత మీ కషాయాల్లో ఎక్కువ జామాకు లేదంటే పారిజాతం ఆకు ఇలాంటి ఆకులతో మాత్రమే మీరు కషాయాలు చెప్తారు. అంటే దీని మీద మీరు రీసెర్చ్ చేసి? అవునండి. ఈ ఎస్పెషల్లీ క్యాన్సర్ కండిషన్స్లో 3 ఆకులు ముఖ్యంగా మేము పనిచేసాము: రావాకు, జామాకు, పారిజాతం ఆకు అని.
ఈ 3 ఆకులు క్యాన్సర్ కండిషన్స్ని కూడాను బాగు చేసేదానికి వీలైందని మేము కనుగొన్నాము. వందల మంది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్, గర్భకోశం పేషెంట్స్, స్తనం క్యాన్సరు చాలామంది బాగు చేసుకున్నారు. కోర్స్ ఈ క్యాన్సర్ కండిషన్స్లో మధ్యాహ్నం పూట ఇంకొక కషాయాలు కూడాను అందజేస్తాము. అవంతా చాలా వందల మంది పేషెంట్ల మీద, రోగుల మీద ప్రయోగం చేసేమో పొందుపరిచాము. ఓకే ఓకే. ఈ 3 కషాయాలు మీరు చెప్పినవి క్యాన్సర్ కండిషన్స్ ఓహో. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. రైట్. రోగ నిరోధక శక్తికి సప్తపత్ర కషాయాలని చెప్తాము. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం అంటే మారేడు, కానుగ, వేప, రావి, ఈ 7 ఆకులు ఎవరికైనా కానీ రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీ. ఈ చెట్లు మీకు ఎక్కడ దొరుకుతున్నాయి సార్? మన చుట్టూ పెరిగే ఇవన్నీ మనకు దొరుకుతున్నాయంటారా? అందుకే చెప్పింది భారతదేశం గొప్పది. ఇంకా మనం కొద్దిగా అటు ఇటు చిన్న చిన్న మొక్కలు అన్నీ ఉన్నాయి. మనకు ఆ సంప్రదాయం ఉంది. ఇప్పటికీ ప్రతి ఇంట్లో తులసి మొక్కలు అలాగే యాక్చువల్లీ మా ఇంట్లో ప్రస్తుతం మేము మైసూరు దాదాపుగా 200 మొక్కలు, రకాలైన మొక్కలు ఉన్నాయి మా దగ్గర, ఇంక్లూడింగ్ హరిచందనం, పపాయ, సీతాఫలం, జామాకు, నెలబసలే, నేలనల్లి, ఇలాంటి అతిబల అద్భుతమైన, అంటే ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది. ఇప్పటికీ మన ఆంధ్ర, తెలంగాణలో పాడుబడిన సైట్లలో అక్కడ కూడాను పెరుగుతూ ఉంటుంది. కానీ మనకే ఔషధ గుణాలు తెలియక పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటామేమో. మనం పిచ్చోళ్ళం. ఇది బాగుంది. మీకు తెలియదు. అదే 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 మాకు మీకు అంటే ఐఎమ్ ఆల్సో ఇంక్లూడెడ్. అంటే మొక్కలు చెబుతున్నాయి, పిచ్చోళ్ళు మీరు రా. నిజం నిజం, కరెక్ట్. అది అన్ని మొక్కల్లోనూ ఔషధీ గుణం ఉంటుందమ్మా. మనకు ఆ విషయాలు మన పూర్వీకులు చాలా అద్భుతంగా చెప్పారు. నేనేం చేశానంటే విజ్ఞానాన్ని తీసుకుని ప్రస్తుతం మనందరికీ దొరుకుతున్న మొక్కలు ఏమిటి, ఆ మొక్కల్లో ఉన్న ఔషధీ గుణాలు ఏమిటి, ఏ రోగులకి ఇస్తే వాళ్ళు ఉపశమనం పొందుతున్నారు, దాన్ని ప్రాయోగికంగా చేశాను. బికాజ్ ఐఎమ్ ఏ సైంటిస్ట్. ఎస్ సార్. ఇప్పుడు నాకు అందుకే ఒకసారి ఏ ప్రాబ్లమ్స్కి ఏ కషాయాలు పనిచేస్తే ఒకసారి నాకు చెప్తాను. అది ఒక 70-80 మొక్కల గురించి మేము ప్రయోగాలు చేశాము. స్థూలంగా 7 కషాయాలు, ఈ 3 ఆకుల కషాయాలు క్యాన్సర్కి సంబంధించినటివి. రణపాల, కొత్తిమీర, అరటిబోద మన కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని, అంటే గౌట్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, డయాలిసిస్, క్రియాటినిన్ పెరగటం, అలాంటి దానికి. అలాగే హృదయ సంబంధానికి సంబంధించినంతవరకు జముడు కషాయం, కొన్ని జ్యూసెస్ కూడాను తాగమని చెప్తూ ఉంటాను. ఎస్పెషలీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బూడిద గుమ్మడికాయ, దోసకాయ మరియు సొరకాయ, అంటే కుకుర్బిటేసి అంటారు, అంటే తీగ జాతి కూరగాయలు, ఆ కషాయాలు కానీ, ఆకులు కూడా చాలా మంచివి. ఇవన్నీ శాస్త్రీయంగా క్రమబద్ధంగా ప్రయోగాలు చేసి కనుక్కున్న విషయాలు. అంటే నేను కొత్తగా కనుక్కున్నానని కాదమ్మా, అది ఉన్నవి మళ్ళా రిపీట్ చేసి ఇది ఇదే అని ఖచ్చితంగా చెప్పగలిగే స్థితికి తీసుకొచ్చాను. అంటే మనం ఈ సంప్రదాయాన్ని పోగొట్టుకున్నాం, కషాయాల సంప్రదాయం. విషయం మెంతులు కషాయం, మీరు ఎండాకాలంలో తిరిగి వస్తే మెంతులు కషాయం తాగితే మీకు ఏ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావు. అది నేను చెప్పింది కాదు. అంటే మొత్తం మళ్ళా మనం పోగొట్టుకున్న ఈ ఒరవడిని వెనక్కి తీసుకొచ్చేదానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇట్ వర్క్స్. ఇప్పటికీ ఎప్పటికీ పనిచేస్తాయి. అంటే అప్పుడెప్పుడో ఇప్పుడు పనిచేస్తుందా అని కొంతమంది వితండంగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చేసి చూడు అని చెప్తూ ఉంటారు. అంతే. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3 నిమిషాలు ఆకుల్ని ఉడకపెట్టడం, అంటే మరుగుతున్న నీళ్ళల్లో 3 నిమిషాలు ఉంచాలి, మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఉంచాలి. ఇట్ ఇస్ కాల్డ్ బ్రూయింగ్ అంటారు కొంతమంది. అది మెల్లిగా తన నీళ్ళల్లో కరిగే గుణాలని వదిలేస్తుంది. సో మీరు ఆకు అవసరం లేదు, జస్ట్ వాటర్ సాల్యుబుల్ కంటెంట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంతెందుకు మీ రక్తాన్ని తేలిక చేస్తుంది, పొలచన చేస్తుంది. మందమైపోయింది మీరు వరి బియ్యము, చక్కెర, ఇవన్నీ. ఆ మందమైన రక్తాన్ని మొదటిగా ఫస్ట్ ఎఫెక్ట్ ఏమిటి కషాయాలదంటే, ఏ ఆకు కషాయమైనా మీ రక్తాన్ని పొలచగా చేస్తుంది టు స్టార్ట్ విత్.
ఎప్పుడైతే రక్తం పలుచవుతుందో మీ శ్వాసకోశాలు హృదయం సరిగ్గా పనిచేసేదానికి అణువు. ఎంత అద్భుతం కదా. అవును. పైసా ఖర్చు లేదు. దారి మీద వెళ్తున్నారు, తమలపాకు కనిపిస్తుంది. అవును. అద్భుతం అది. తమలపాకు కషాయం, తులసి ఆకు, రావి ఆకు, మర్రి ఆకు, వాము ఆకుతో కూడా కషాయం చేస్తారేమో కదా. వామ ఆకు, అతిబల ఆకు. సో ఇవన్నీ కూడా వేడి నీళ్ళ మీద ఆకులు వేసి కాసేపు ఉంచితే 3 నిమిషాలు అంతే, ఎక్కువ అవసరం లేదు. అంటే చాలా మంది కషాయం అంటే మరిగించి, 1 లీటర్ మరిగించాలి. దాన్ని వాసన కూడా చూస్తే కింద పడిపోతాం. అంత అంత ఘాటుగా అలాంటివి అవసరం లేదు. చాలా మైల్డ్గా అమ్మ, వెరీ మైల్డ్ అండ్ వెరీ బ్యూటిఫుల్. అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది కషాయాలు తాగుతుంటే. అండ్ ఒక రకమైన ఉత్తేజనం అవుతుంది. సో అందరూ కాఫీలు టీలు ఎందుకు తాగుతారో నాకు అర్థం కాదు. అది అడిక్షన్ అవుతుంది. యు ఆర్ అడిక్టెడ్. కెఫీన్ టీలోనూ ఉంది, కాఫీలోనూ ఉంది కెఫీన్ అని. ఎలాగైతే సిగరెట్లో నికోటిన్ అని ఉంది. ఇప్పుడు అందరూ చాక్లెట్కి అడిక్ట్ అవుతున్నారు. అందులో కూడాను థియోబ్రోమిన్ అని ఒక ఆల్కలాయిడ్ ఉంది. అందుకే అందరూ అడిక్ట్ అవుతారు. అసలు దాని పేరే పెట్టేసారు థియోబ్రోమా అని. దాని పేరే సైంటిఫిక్ నేమ్. సో థియోబ్రోమిన్ అనేది ఒక భయంకరమైన ఆల్కలాయిడ్. అందుకే అందరూ అలా అడిక్ట్ అవుతారు. అలాగే ఈ గుట్కా. కానీ అంత దారుణం అండి. మనిషి ఆరోగ్యం మీద బిజినెస్ ఏంటండి? జనరేషన్స్ పాడైపోతాయండి. అనవసరం. ఆరోగ్యం మీద బిజినెస్ చేయట్లేదు, అనారోగ్యం మీద చేస్తున్నాం. డయాబెటీస్ని మేనేజ్ చేసేదానికి మన భారతదేశం నుంచే 20,000 శతకోటి రూపాయలు, 20,000 బిలియన్ రూపీస్ వీఆర్ పేయింగ్ ఎవ్రీ ఇయర్. సో అనారోగ్యం మీద వాణిజ్యం. అందుకే మిమ్మల్ని అందరినీ రోగులు చేయాలని వీళ్ళంతా పకడ్బందీ ప్లాన్ అనమాట. సో ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు చాలా ఏళ్ల నుంచి టాబ్లెట్స్, ఇన్సులిన్ 3 నెలలు అంతేనా? అంతే. ఏం చేస్తారు సార్? ఏమి లేదు, సిరిధాన్యాలు తినిపించు, అంబలి తాగించు, కషాయాలు ఇవ్వు. 3 నెలల్లో మీ ఇన్సులిన్ మాయం. మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏదైనా ఒక హాస్పిటల్ ఏమన్నా పెట్టున్నారండి? హాస్పిటల్ ఏం లేదమ్మా. మరి ఎలా మీకు కాంటాక్ట్ అవుతారు? అందరికీ విచారాన్ని, విషయాన్ని వినిమయం చేసుకుంటున్నాం. అందరికీ చెప్తున్నాం. వేల మంది బాగు చేసుకుంటున్నారు. దాంట్లో డబ్బులు సంబంధమే లేదు. మీరు చెప్పారు కదా, ఆరోగ్యం వాణిజ్యకరణం కాకూడదు. సో విషయాన్ని అందరికీ పంచుకోవాలి. అదే పని చేస్తున్నాం. మీ ఇంటికి వెళ్ళండి, వంటింట్లోకి వెళ్ళండి, ఆరోగ్యం పొందండి. మీరు ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు? వంటింట్లో పోగొట్టుకున్నారు. ఆసుపత్రికి ఎందుకు వెళ్తారు? అక్కడ ఏమీ దొరకదు మీకు. మీకు ట్యాబ్లెట్లు, స్కాన్లు దొరుకుతాయి అంతే. ఒక్కరికి ఆరోగ్యం దొరకలేదు, దొరకదు కూడా. ఆరోగ్యం వంటింట్లో ఉంది. మీరు తినే పదార్థాల్లో ఉంది, మీరు తినబోయే పద్ధతుల్లో ఉంది. కరెక్ట్. ఎప్పుడు తినాలి, ఎప్పుడు 24/7 అని రాత్రి 12 గంటలకు మీరు పొలావులు తింటే ఆరోగ్యం ఎలా వస్తుంది? మీరు మిల్లెట్ పొలావు తిన్నా కానీ ఆరోగ్యం రాదు. నిజంగా ప్రజా ప్రయోజనాల్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ ఒక టైంకి ఖచ్చితంగా షాప్స్ అన్నా క్లోజ్ అయిపోతే కనీసం ఫుడ్ దొరకకుండా కడుపున ఎండగడితే కనీసం ఆరోగ్యం బాగుంటుందేమో సార్. ఈ అర్ధరాత్రి అవైలబిలిటీ ఈజ్ ఆల్సో మేజర్ ప్రాబ్లం కదా సార్. దట్స్ కరెక్ట్. అంటే ఉపవాసం రోగం ఉన్నప్పుడు పర్వాలేదమ్మా, అతి ఎక్కువ తినలేదు. మరి 21 రోజులు మీరు ఉపవాసం ఉంటే చనిపోతారు. సో లంఘనం పరమౌషధం అనేది మీ రోగం ఉన్నప్పుడు మాత్రం. అదే మీ జీవన విధానం కాదు, కాకూడదు కూడా. అందుకే దేవుడు ఇంత అద్భుతమైన ఆహార పదార్థాలను ఇచ్చాడు. సో మనం అవన్నిటినీ గమనం తీసుకొని జీవనాన్ని సాగించాలి. సో లంకనం పరమౌషధం ఒప్పుకుంటాను, ఉపవాసం మంచిదే, కానీ రోజు ఉపవాసం ఉండదు. యూ నీడ్ ఎనర్జీ. ఆ పిష్ట పదార్థాన్ని బర్న్ చేయాలి. బర్న్ చేస్తున్నప్పుడు వచ్చిన కల్మషాల్ని తీసేసే గుణం మీ ఆహారంలోనే పొందుపరిచాడు. ఆ ఆహారమే మిల్లెట్స్.